హాయ్ అందరికి. ఈరోజు ఆవా మీటింగ్ ఉంది. అంటే ఆర్మీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్. డ్రెస్ కోడ్ వచ్చేసరికి శారీ కంపల్సరీ అని చెప్పారు. 9:20 కల్లా అక్కడ ఉండాలన్నారు. రితిక వాళ్ళకైతే దోస వేసి ఆలు పరాటా బాక్స్‌లో పెట్టి పంపించాను. మా హస్బెండ్ మిగిలిన దోస, అలాగే స్వీట్ కార్న్, కీరా అన్నీ కలిపి తినేశారు. ఇక తను రెడీ అయిన తర్వాత కాల్ చేయమన్నారు. ఓకే. ఇంకా టైం ఉంది కదా అని నేను రాగి జావ వేడి చేసుకుంటున్నాను. టిఫిన్ వేసుకునే టైం లేదని. ఈలోగానే తనొచ్చి కాల్ చేస్తున్నారనమాట. కిందున్నాను రమ్మని. అప్పటి వరకు బానే ఉంది గానీ, ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి ఫుల్‌గా ఆవలింతలొస్తున్నాయి. ఆవలించి తలనొప్పొచ్చింది. అలాగే కళ్ళెంబటి వాటరొస్తున్నాయి. 1 వరకు జరిగింది ఈ మీటింగ్. మాకు మధ్యలో స్నాక్స్ కూడా ఇచ్చారు. అందులో ఎక్కువ బిస్కెట్సే ఉన్నాయి. అసలు తినాలనిపించలేదు. ఇంకా మా హస్బెండ్ ఇంటి దగ్గర దింపేసి తనైతే లంచ్‌కి రాను, నేను అక్కడే తినేస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను పడుకుంటే ఈవినింగ్ లేచాను. మా హస్బెండ్‌కి కాల్ చేసి ఒక తలనొప్పి టాబ్లెట్ అయితే తీసురమ్మని చెప్పాను. ఆ తర్వాత కొంచెం సేపు ఆలోచించాను. ఒకవేళ సత్తెనపల్లిలో ఉండుంటే తలనొప్పి వస్తే ఏం చేస్తాను అని. టాబ్లెట్ తీసుకురమ్మని చెప్పే అవకాశం లేదు కాబట్టి లేచి ఒక టీ తాగి తగ్గినా తగ్గకపోయినా మళ్ళీ వంట చేసుకోవాల్సిందే. ఇలాగే కూర్చొని నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. ఈ బొమ్మలు 2 నన్ను అలాగే చూస్తున్నాయి. మార్నింగ్ నుంచి అసలు వాటర్ తాగలేదని అప్పుడే గుర్తొచ్చింది నాకు. ఇంకా మా హస్బెండ్ రావడానికి కూడా కొంచెం టైం పట్టేలాగా అనిపించింది. రితిక వాళ్ళకైతే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజుకైతే చపాతీ చేసే ఓపిక లేదు. బియ్యం కడిగి పెట్టాను. అమావాస్య అయింది. లేకపోతే పప్పు చేసేదాన్ని. అమావాస్య రోజు గుర్తుంటే వీలైనంత వరకు పప్పు చేయను. అందుకని ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ లంచ్ వచ్చేసరికి అక్కడే ఖచ్చితంగా ఒక పార్సిల్ తీసుకోవాలి అని చెప్పారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే బిర్యానీ పార్సిల్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళే తినేసారు నేను పెట్టకుండా. ఇక నేను ఆలూ ఫ్రై స్టార్ట్ చేసిన వెంటనే మా హస్బెండ్ కూడా వచ్చారు. ఒక చేతిలో టాబ్లెట్, ఇంకో చేతిలో చికెన్ పెట్టారు. పిల్లలు పొద్దున అడిగారు. అందుకని తెచ్చానన్నారు. ఇంకేం చేస్తాం మళ్ళీ. చికెన్‌కైతే ప్రిపేర్ చేశాను. అంతలోనే రితిక వచ్చింది. ఈ మొన్న చేసిన మంచూరియా చాలా బావుంది. కానీ ఎక్కువ రితికే తినేసాడు. నాకైతే ఉంచలేదని చెప్పింది. అండ్ మొన్న కొంచెమే చేశాననమాట. సరే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ చికెన్ ఫ్రై చేసి ఇక్కడ మంచూరియా చేస్తున్నాను. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.